హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలిద్దరికి ఇష్టమైన చికెన్ కబాబ్ చేయడానికి ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రం చేసుకుని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్ పౌడర్, మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియాల పౌడర్, ఉప్పు, కారం, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయలో హాఫ్ సరిపోతుందని చెప్పి 2 చెంచాలు కారం వేసాను. అలాగే నిమ్మకాయ వద్ద మొత్తం కూడా పిండేసాను. చూడండి ఫ్రెండ్స్, ఒక హాఫ్ నిమ్మకాయ బద్ద అయితే పడుతుంది. నిమ్మకాయ రసం దానికి మొత్తం పట్టేలాగే చేసుకున్నాను. అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకుంటే ఆ చికెన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, కొంచెం మెత్తగా. దాన్ని కొంచెం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నా దగ్గర పుల్కా గ్రిల్లింగ్ ఉంది, అది స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ కబాబ్స్ చేసుకోవడానికి బొగ్గులపై అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకని ఇలాగా 2 పుల్లలకు ముందుగా తీసుకున్న చికెన్ కబాబ్కి పుల్లలకి అన్నీ కూడా గుచ్చేసుకున్నాను. 2 పుల్లలు అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు కాల్చుకోవడానికి రెడీగా స్టవ్ మీద పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా స్పైసీగా ఉన్నాయో. చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. అరోమా కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. మా పిల్లలైతే అమ్మ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. అది ఫుల్గా కావాలన్నా అని వెయిట్ చేయమన్నాను. వాళ్ళు కూడా ఎంతో యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు. నేను కాల్చడం అయితే తిప్పి కాల్చుతున్నాను. మనకి బొగ్గుల పొయ్యి మీద అయితే ఇంకా బాగా వస్తాయి చికెన్ కబాబ్స్. నాకు అవైలబిలిటీ లేదు, సో అందుకని నేను స్టవ్ మీద చేసుకున్నాను. మా హస్బెండ్ సజెషన్ మేరకు నేను ఆ నిమ్మకాయతో కొంచెం లైట్గా ఆయిల్ అయితే ప్రెస్ చేశాను. ఆయిల్ వేస్తే చూడండి ఎలా మంట వచ్చిందో. ఆయిల్ ప్రెస్ చేయకూడదు యాక్చువల్గా, అదే బొగ్గుల పొయ్యి మీద అయితే అలా మంట రాదు. చూడండి, ఆయిల్ వేసేసరికి మంట ఎక్కువగా వచ్చేస్తుంది. పుల్లలు అయితే బాగానే కాలుతున్నాయి. ఇవి నేను స్టీల్ పుల్లలు మా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకొని వచ్చాను. నా దగ్గర కబాబ్ పుల్లలు కూడా లేవు. యాక్చువల్గా మా పిల్లలు ఈరోజు అడిగేసరికి నేను చేయడం కోసం తన దగ్గర నేను తీసుకొని వచ్చాను. చాలా బాగా కాలుతున్నాయి. దీని మీద కూడా ఎక్కువగా అయితే నేను ప్రిఫర్ చేసేది బొగ్గుల పొయ్యి మీద అయితే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. నాకు ఆ గ్రిల్లింగ్ మిషన్ నచ్చక తీసేసి నేను ఇంకా డైరెక్ట్గా కాల్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఎమ్మీ అండ్ స్పైసీ కబాబ్స్ రెడీ విత్ ఆనియన్ అండ్ లెమన్. మీకు ఎవరికైనా తినాలనిపిస్తే ఎంతో స్పైసీ కబాబ్ రెడీ. టేస్ట్ ఇట్ అండ్ ఎంజాయ్.